Hi friends, welcome to Tech News episode 1438. ఈరోజు డేట్ 21st August 2024. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో మీకు ప్రొడక్ట్ డీల్ కాదు కానీ ఒక ఫీచర్ డీల్ ఉంది. ఫ్లిప్కార్ట్లో యూపీఐ ఫీచర్ని అఫీషియల్గా లాంచ్ చేస్తారు. ఇది ఒక యాక్టివేషన్ లింక్ ద్వారా మీకు యాక్టివేట్ అయితే అవుతుంది. జస్ట్ లైక్ మీకు అమెజాన్ పేలో ఏవైతే ఫీచర్స్ ఉంటాయో సేమ్ అవే ఫీచర్స్ మీకు ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో కూడా ఫ్లిప్కార్ట్ యూపీఐ, ఫ్లిప్కార్ట్ పే ద్వారా మీరు చేసుకోవచ్చు. మీ ఫ్లిప్కార్ట్ యాప్ని అప్డేట్ చేసుకోవాలి. ప్లే స్టోర్లోనూ అలాగే యాప్ స్టోర్లో అప్డేట్ చేసుకోవాలి. అండ్ నేను ఒక లింక్ ఇస్తాను, ఫస్ట్ కామెంట్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీరు యాక్టివేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ దీనివల్ల మీకు ఏంటి లాభం అంటే ఒక 5 సార్లు మీరు స్కాన్ అండ్ పే చేస్తే 25 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది, 5 టైమ్స్ వస్తుంది. అలాగే మీరు ఫ్లిప్కార్ట్లో ఒక 200 రూపాయల ప్రోడక్ట్ ఏదైనా కొని ఫ్లిప్కార్ట్ యూపీఐ అంటే మీరు బ్యాంక్ లింక్ చేసుకుంటారు కదా, ఆ ఫ్లిప్కార్ట్ యూపీఐ ద్వారా పే చేస్తే ఒక 50 రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది. గ్రాసరీ కూడా బుక్ చేసుకున్నప్పుడు ఫస్ట్ టైం బుక్ చేసుకున్నప్పుడు ఒక 50 రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే ఒక 300 సూపర్ కాయిన్స్ వస్తే రీఛార్జ్ చేసుకున్నప్పుడు. ఇలా చాలా రకాల ఆఫర్లు అయితే వీళ్ళు ఇంట్రడ్యూసరీ ఆఫర్ కింద ఇస్తున్నారు. బాగుంది, వాడుకోండి. మీకు ఎలా క్యాష్ బ్యాక్లు వస్తాయి కదా, మీకు అది నచ్చితే అది వాడుకోండి. అమెజాన్ పే నచ్చితే అమెజాన్ పే వాడుకోండి. మీకు ఇక్కడ ఒక 300 వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది కాబట్టి ఫస్ట్ ట్రయల్ లాగా మీరు ఒక ట్రయల్ అయితే వేసుకోండి. అలాగే అమెజాన్ పేలో ఏవైతే మీకు ఫీచర్స్ ఉంటాయో జస్ట్ లైక్ రీఛార్జ్లు, బిల్ పేమెంట్స్, అలాగే ఎలక్ట్రిసిటీ బిల్స్, సినిమా టికెట్లు, బస్ టికెట్లు, మూవీ టికెట్లు, ఇవన్నీ కూడా దీంట్లో కూడా వీళ్ళు తీసుకొస్తున్నారు. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. మీకు అది నచ్చితే అది వాడుకోండి, ఇది నచ్చితే ఇది వాడుకోండి. డీటెయిల్స్ మొత్తం కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, మీకు నచ్చితే యాక్టివేట్ చేసుకోండి. సో ఇక న్యూస్ అనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి ఐక్యూ నుంచి. ఐక్యూ వాళ్ళు ఈరోజు అఫీషియల్గా ఐక్యూ Z9s అలాగే Z9s ప్రోని అఫీషియల్గా లాంచ్ చేశారు. అదే మన వాడుక భాషలో అయితే Z9s, Z9s Pro ఈ రెండు ఫోన్లు చాలా ఇంట్రెస్టింగ్ ప్రైజింగ్తోనే లాంచ్ చేశారు. సో ఇక్కడ నేను పెద్దగా డిస్కషన్ ఏం చేయట్లేదు, ఆల్రెడీ దీని మీద నేను సపరేట్గా ఒక వీడియో కూడా చేశాను. ఫుల్ ఫీచర్స్ గురించి నా ఒపీనియన్ షేర్ చేశాను, అన్బాక్సింగ్ కాదు. వీడియో లింక్ ఇక్కడ కార్డ్స్లోనూ ఫస్ట్ కామెంట్లో కూడా ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ ప్రైజింగ్ పరంగా చూసుకుంటే ఐక్యూ Z9s Pro మాత్రం చాలా మంచి ప్రైజింగ్లో స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్తో ఉంది. దీన్ని నేను మాక్సిమం కొనడానికి ప్రయత్నం చేస్తాను 23వ తారీఖు. కొనిన తర్వాత దీనికి సంబంధించిన నా రివ్యూని కూడా మీకు షేర్ చేస్తాను. అలాగే మోటోరోలా వాళ్ళు ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేస్తారు. మోటోరోలా G45 5G దీని పేరు. అండ్ ఇది 9,999 రూపాయలకి చాలా మంచి ప్రైజింగ్లో లాంచ్ చేశారు. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 6s Gen 3 ప్రాసెసర్ వీళ్ళు అండర్ 10,000లో లాంచ్ చేశారు. అదే మనకి స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్. ఆ ప్రాసెసర్ని మీకు 10,000 లోపు తీసుకురావడం అంటే చాలా మంచి పాయింట్ అనమాట. బట్ దీంట్లో ఒకే ఒక కాంప్రమైజ్ ఏంటంటే ఇందులో మీకు HD+ డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. బట్ డిస్ప్లే మాత్రం HD+ గుర్తుపెట్టుకోండి. రిమైనింగ్ అన్ని స్పెసిఫికేషన్స్ కూడా సూపర్గా ఉన్నాయి. 6.7 ఇంచెస్ వరకు HD+ రిజల్యూషన్తో IPS LCD డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేటు, స్నాప్డ్రాగన్ 6s Gen 3 ప్రాసెసర్, బ్యాక్ సైడ్ 50+2, ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్, 5000 mAh బ్యాటరీ, 18 watts ఫాస్ట్ ఛార్జింగ్, ఆండ్రాయిడ్ 14 అవుట్ ఆఫ్ ది బాక్స్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఇస్తున్నారు, డాల్బీ అట్మాస్ ఇస్తున్నారు. అన్ని దాదాపు మనకు ఒక ఫోన్లో 10,000 రూపాయల బడ్జెట్లో కంటే ఎక్కువ ఉన్న ఫీచర్సే ఆఫర్ చేస్తున్నారు. బట్ ఓన్లీ కాంప్రమైజ్ డిస్ప్లే HD+. ఇది ఓకే అనుకుంటే ఇది ఖచ్చితంగా సజెస్ట్ చేయదగ్గ ఫోనే. చాలా మంచి ఫీచర్లతో లాంచ్ చేశారు. అలాగే దీంట్లో మీకు వేగన్ లెదర్ మోడల్ కూడా ఉంటుంది. సో ఆ బడ్జెట్లో మీకు తీసుకొచ్చారంటే చాలా మంచి పాయింట్ అనే చెప్పాలి. ఒక లుక్ అయితే అంటే ఫ్లిప్కార్ట్లో ఇది మీకు సూన్ సేల్లోకి కూడా రాబోతుంది. నెక్స్ట్ మనకి పోకో నుంచి. పోకో వాళ్ళు ఒక 4G మొబైల్ లాంచ్ చేయబోతున్నారు. దీని పేరు పోకో C75. దీనికి సంబంధించిన కొన్ని సర్టిఫికేషన్స్ అయితే తీసుకుంది. ఇది రెడ్మీ వాళ్ళు వెరీ రీసెంట్గా లాంచ్ చేసిన ఏ సిరీస్లో ఫోన్ వీళ్ళు రీబ్రాండ్ చేస్తున్నట్టున్నారు. అలాగే పోకో నుంచి ఒక ఇంట్రెస్టింగ్ ప్యాడ్ రాబోతుంది, పోకో ప్యాడ్ అని ట్యాబ్లెట్ ఇది. సో ఏదైతే రెడ్మీ వాళ్ళు వెరీ రీసెంట్గా లాంచ్ చేసిన రెడ్మీ ప్యాడ్ Pro 5G ఉందో అది మీకు అరౌండ్ 21,000 ఏమో లాంచ్ చేసినట్టున్నారు కదా. ఇది ఇంకా తక్కువ ప్రైస్కి లాంచ్ చేస్తారు. అండ్ దీన్ని 23వ తారీఖు 27వ తారీఖు లాంచ్ కాబోతుంది, వెయిట్ చేయండి. బట్ ఇది మాత్రం చాలా రీజనబుల్ ప్రైజింగ్లో లాంచ్ అవుద్ది. ఒకవేళ మీకు ఇదే బడ్జెట్లో ఒక పర్ఫెక్ట్ ట్యాబ్ విత్ గేమింగ్, బ్యాటరీ లైఫ్, మంచి డిస్ప్లే ఇవన్నీ కావాలనుకుంటే రీజనబుల్ ప్రైజింగ్లో ఇది ఉంటుంది. రెడ్మీ వాళ్ళకంటే ఒక 1000 రూపాయలు మినిమం తక్కువ ఖచ్చితంగా పెడతారు. దీనికోసం వెయిట్ చేయండి. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి. శాంసంగ్ సంబంధించిన నెక్స్ట్ జనరేషన్ ఆపరేటింగ్ సిస్టమ్ One UI 7.0 ఆండ్రాయిడ్ 15 బేస్డ్ అప్డేట్ అనమాట ఇది. దీనికి సంబంధించిన బీటా ప్రోగ్రామ్ అనేది యాక్చువల్గా ఆగస్టు మంత్లోనే ఈ పాటికి రావాలి. యాక్చువల్గా ఈ పాటికి లైవ్లో కూడా రావాలి, నేను వీడియో కూడా చేయాలి. బట్ ఈసారి లేట్ అయిపోయింది. అండ్ వీళ్ళు కూడా అఫీషియల్గా క్లారిటీ ఇచ్చారు. ఈసారి One UI 7.0కి సంబంధించిన బీటా ప్రోగ్రామ్ అనేది డిలే అవుతుంది, సెప్టెంబర్ వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చని వీళ్ళు చెప్తున్నారు. సో ఎవరైతే ఆండ్రాయిడ్ 15కి సంబంధించిన బీటా ప్రోగ్రామ్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే
ఉంటుంది. నెక్స్ట్ మనకి మోటోరోలా నుంచి మోటోరోలా ఈ మంత్ 29వ తారీఖున ఇంకొక ఫోన్ తీసుకురాబోతుంది. మోటోరోలా ఆడియన్స్ మీద యుద్ధాలు చేస్తూ ఉంది. ఒక గజనీ మహమ్మద్ లాగా ఒక్కొక్క యుద్ధం ఎవ్రీ మంత్ తీసుకొస్తూనే ఉంది. రివెంజ్ లాగా తీసుకున్నారు వీళ్ళు. యాక్చువల్గా చాలా గట్టిగానే తీసుకున్నట్టున్నారు. ఇంకొక ఫోన్ వీళ్ళు 29వ తారీఖున లాంచ్ చేయబోతున్నారు. ఇది డైమండ్స్ 7300 ప్రాసెసర్తో ఉండొచ్చట. అంటే ఇది సిఎంఎఫ్ ఫోన్ 1కి ఐక్యూ వాళ్ళు నిన్న ఇవాళ లాంచ్ చేసిన ఐక్యూ Z9Sకి కాంపిటేటర్ అనమాట. ఇది మోటోరోలా ఎడ్జ్ 50 న్యూ అనే ఒక పేరుతో రాబోతున్నట్టు ఒక క్లారిటీ అయితే ఉంది. ఇది 29వ తారీఖున లాంచ్ కాబోతున్నట్టు కొన్ని అఫీషియల్గా ఈరోజు షేర్ కూడా వీళ్ళు చేశారు. నెక్స్ట్ మనకి జియో నుంచి జియో వాళ్ళు ఈరోజు ఒక రీఛార్జ్ ప్లాన్ని సైలెంట్గా తీసుకొచ్చారు. దీని పేరు జియో 198 ప్లాన్ అనమాట. ఇది 14 రోజుల ప్లానే, గుర్తుపెట్టుకోండి. పర్ డే 2 GB డేటా ఇస్తారు, అన్లిమిటెడ్ కాల్స్. దీంట్లో మీకు జియో సినిమా ఇస్తారు, అలాగే జియో టీవీ ఇస్తారు, జియో క్లౌడ్ కూడా ఇస్తారు. ఓన్లీ మీకు 2 GB పర్ డే ఇస్తారు. 14 రోజుల ప్లానే. ఇదంతా సజెస్ట్ చేయదగ్గ ప్లాన్ కూడా ఏమి నాకైతే అనిపించట్లేదు, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ మనకి రెడ్మీ నుంచి రెడ్మీకి సంబంధించిన రెడ్మీ నోట్ 14 ప్రోకి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ ఈరోజు ఆన్లైన్లో లీక్ అయిపోయినాయి. అండ్ ఇందులో మీకు స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ని యూజ్ చేయబోతున్నారు. నిన్ననే లాంచ్ అయింది ఈ ప్రాసెసర్. అండ్ ఈ ప్రాసెసర్తో మనకి రెడ్మీ నోట్ 14 Pro ప్లస్ కాదు 14 Proని వీళ్ళు లాంచ్ చేయబోతున్నట్టు కొన్ని రూమర్స్ అయితే ఈరోజు ఆన్లైన్లో లీక్ అయినాయి. ఇక ఈరోజు యాప్ ఆఫ్ డేలో మీకు ఒక సూపర్ యాప్ చెప్తాను. వీలైనంత తొందరగా దీన్ని మీరు క్లెయిమ్ చేసుకోండి. ఫ్రీగా అవైలబుల్గా ఉంది. దీని ప్రైస్ 3100 రూపాయలు. అక్షరాల 3100 రూపాయలు. గుర్తుపెట్టుకోండి. ఇది ఒక 3D వెదర్ ఫోర్కాస్ట్ అనమాట. మీ రెగ్యులర్గా వెదర్ యాప్ ఉంటుంది కదా, ఇది చాలా హై ప్రొఫైల్లో చాలా 3Dలో కనిపిస్తూ ఉంటుంది. చాలా బాగుంది యాప్. అండ్ దీని ప్రైస్ 3100 రూపాయలు. ఇది చాలా యూజ్ అవుతుంది మీకు. వెదర్ ఫోర్కాస్ట్ అనేది మీకు కొంచెం బెటర్గా చూసుకోవడానికి బాగుంటుంది. అండ్ ఇది ఈరోజు ఫ్రీగా ఉంది. ఇది ఎంతసేపు ఉంటుందో కూడా నేను గ్యారంటీ ఇవ్వలేను. మళ్ళీ రేపు మార్నింగ్ మీరు ఈ వీడియో చూసే టైంకి ఎక్స్పైర్ అయిపోతే మాత్రం నన్ను అనొద్దు. ఇది ఈరోజు డీల్ మాత్రమే. ఇది ఈరోజు ఫ్రీగా ఉంది. ఒక్కసారి ఫ్రీగా ఉన్నప్పుడు డౌన్లోడ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఫ్రీయే మీకు. మళ్ళీ దాన్ని కొనాల్సిన అవసరం ఏమీ ఉండదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. దిస్ ఈజ్ ద ఆఫీస్ సైనింగ్ ఆఫ్. జై హింద్.